ఆశా సినిమా తెలుగులో చూస్తుంటారు, తమిళ్లో కూడా చూస్తుంటారు. ఆ రెండు చోట్ల ఎంత పెద్ద హిట్ అయిందో ఆ సినిమా స్పూఫ్ తో చేసే ఈ స్కిట్ అంతే పెద్ద హిట్ అంటూ వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ఇట్స్ టీమ్. ఆటో వాళ్ళ ఆంధ్రాకి ఆటో వాళ్ళ దమ్మున్న ఆటో వాళ్ళ దిల్లున్న ఆటో వాళ్ళ దాదారి గస్తీ వాళ్ళ పేదోళ్ళ దోస్తి. అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం. హే సిరి, హాయ్. కొత్త పాప లేదు, పాత చేప. నా గురించి కాదు. అమ్మ, నా పేరు మాణిక్యం. నాకు ఇంకో పేరు కూడా ఉంది, అది కూడా మాణిక్యమే. బాగుంటుంది, అలా పెట్టేసుకున్నాను అనమాట. ఏ పని, నేను ఒకప్పుడు కమెడియన్ అని ఇప్పుడు వాళ్ళకి తెలియకూడదు. ఎప్పటి వాళ్ళకే కాదు, అప్పటి వాళ్ళకే తెలీదు. నువ్వేనా పెద్ద హీరో అనుకోండి, తెలియకూడదు అంటే. హే, అలా మాట్లాడుతున్నా. భాష భాష. రజనీకాంత్ గారు చేస్తే భాష అంటారు, మరి నేను చేస్తే నసా అంటారు. ఏ పంజాగుట్ట, అమీర్పేట, ఎర్రగడ్డ సికింద్రాబాద్ వస్తుందా? ఇప్పుడు రావడానికి కుదరదమ్మా, నేను ఆటో నడుపుకోవాలి. ఆటోనే సికింద్రాబాద్ వస్తుందా రాదా అని అడుగుతున్నా. నేను తెస్తేనే వస్తుంది, అదొక్కరితే ఎలాగొస్తుంది? ప్యాసింజర్లు వచ్చే టైం ఇది. పద పద పద. ఆటోలో మర్చిపోయిన 10,000 రూపాయలను తిరిగి ఇచ్చేసిన ఆటో డ్రైవర్ మాణిక్యం. అడిగితేనే గానీ పేమెంట్ ఇవ్వని ఈ కాలంలో 10,000 తిరిగి ఇచ్చేసాడా. పంచర్ అయినా ప్యాసింజర్స్ ని భుజాలపై మోసుకెళ్తున్న మాణిక్యం. ఎవడు రాకున్నా ప్యాసింజర్ ని లాక్కెళ్తున్న మాణిక్యం. ఏ కౌలే. ఇతను మాణిక్యమా? ఇతను మాణిక్యం కాదు. పిలిపించండి ఇతన్ని. అయ్యా నమస్కారం. నీ పేరేంటి? మాణిక్యం అయ్యా. ఏం చేస్తుంటావు? ఆటో నడుపుకుంటుంటానయ్యా. బిజినెస్ ఎలా ఉంది? రైటర్లు కాకపోయినా రైటర్లను చెప్పుకుని ముందుకెళ్ళిపోయేవాళ్ళు, ఆర్టిస్టులు కాకపోయినా ఆర్టిస్టులను చెప్పుకుని ముందుకెళ్ళిపోయేవాళ్ళు లేరు కాబట్టి బాగానే ఉందయ్యా. హర్ట్ అయినట్టున్నాడు గట్టిగా. ముంబైలో నీలాగే రాకెట్ రాఘవ అని ఒక కరుడు గట్టిన కమిడియన్ ఉండేవాడు. నేను కమిడియన్ కాదయ్యా. మళ్ళీ చెప్పు. నేను కమిడియన్ కాదు. అక్కడ చెప్పు. అన్నిసార్లు చెప్పిస్తున్నా వింటారా? నిజం చెప్పండి. అయ్యా నేను కమిడియన్ కాదయ్యా. మేడం ఓకేనా? సికింద్రాబాద్ వస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కంటెంట్ ఫాలో అవ్వా. నువ్వు పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా, రైల్వే స్టేషన్ అనుకుంటున్నావా? వస్తావా రావా? నేను రాని అదలు బాను. అది నిజంగా ఆటోని అడుగుతుందా మిమ్మల్ని అడుగుతుందా? ఏం అదే అర్థం కావట్లేదు. నిజంగా ఎస్ఐ నన్ను గుర్తుపట్టేశాడంటావా? 4 ఏళ్ళుగా చేస్తున్నాడు. ఆడనే ఎవరు గుర్తుపట్టరు, నేను మళ్ళీ గుర్తుపడతాడు. అన్నయ్య. తమ్ముడు. ఏమన్నా అన్నయ్య? ఈడే తమ్ముడు అయితే మరి ఈయన ఏజ్ ఎంత ఉంటుంది? ఎంత దాచిపెట్టారు? ఇప్పుడు అయ్యాన్ని ఎందుకు మాట్లాడతావు? జబర్దస్త్ లో క్యారెక్టర్ అడిగితే అవమానించి పంపించేశారు అన్నయ్య. ఆఫ్టర్ ఆల్ ఫణిగానే జబర్దస్త్ లో పెట్టుకోగలేంది. ఎందుకు నేనెందుకు మధ్యలోని మాట్లాడదాం. పద. ఈయన టీం లీడర్ అన్నయ్య. నీకు టీమ్ లో క్యారెక్టర్ లేదు, అసలు ఎందుకు వచ్చారు నువ్వు? ఎల్లవుతలగే. ఈడెవడు? నేను వీడికి అన్నయ్యనయ్యా. తలకు రంగేస్తూ ఉంటావా? వారానికి 2 బకెట్లు. మీరు ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇస్తే మరుసటి రోడ్డు బోర్డు పట్టుకుని అలా వెళ్ళిపోతాడయ్యా. వచ్చాడే పెద్ద కమిడియన్, ఇక్కడ పెద్ద రికమెండేషన్ తీసుకొని నువ్వు చెప్పంగా నీకు క్యారెక్టర్ ఇచ్చేస్తా అనుకున్నావా? షర్ట్ తీస్తే నీకంటే పెద్ద కమిడియన్ ని, బనీన్ తీస్తే ఇంకా పెద్ద కమిడియన్ ని. అయ్యా వద్దులే. నేను సార్తో మాట్లాడతాను, కాసేపు మీరు వెళ్ళి బయట ఉండండి. ఏంట్రా తలుపులేసి వచ్చి కాలు పట్టుకుందాం అనుకుంటున్నా? అలాంటి ఛాన్స్ లేదమ్మా. మీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. నా పేరు మాణిక్యం అయ్యా. నాకు ఇంకో పేరు కూడా ఉందయ్యా. ఏంటో? రాకెట్ రాఘవ. మీ తమ్ముడికి క్యారెక్టర్ ఇచ్చేస్తా. తమ్ముడు, నీకు జబర్దస్త్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయిందిరా. ఏం చెప్పావన్నయ్య? నిజం చెప్పాను. అలా అయితే అసలేవాడు కదా. ఇవన్నీ చూస్తుంటే నువ్వు మాణిక్యం కాదు. అసలు నువ్వెవరు? ఆయన ఎవరో నీకు తెలియాలా? నేను చెప్తాను. ఆయన ఎవరంటే 10 సంవత్సరాలుగా ఎన్ని పంచులు వేసినా కూడా ఎవరు నవ్వంది 2 పంచులతో వీడిని కడుపు నవ్వేలా చేశాడు. అతనే రాకెట్ రాఘవ. ఏనుక తొండాన్ని
సిగరెట్ నగర్లో అందరూ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నారా? లేదు భాష. ఏ ఏ ఏ ఆ యాంటనీ ఆటో పంచులకి, కంటెంట్ లేని కామెడీకి అందరూ అలవాటు పడ్డారు. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అయితే మనం వెళ్ళి పోలీసులతో మాట్లాడాలి. సికింద్రాబాద్ వస్తావా? ఫ్లాష్ బ్యాక్ లో కూడా వచ్చి నన్ను ఆటో పిలుస్తావా నువ్వు? అంటే నీ కోసం ఇప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ వదిలేసి డాన్ వచ్చి ఆటో నడుపుకుంటా కూర్చోవాలా? ఎందుకు అంత చించుకుంటావు? కావాల్సి ₹1 ఎక్స్ట్రా ఇస్తాను. నువ్వేమన్నా సింగపూర్ రమ్మని అడుగుతున్నావా? సికింద్రాబాద్ లో ఏం చేస్తావే నువ్వు? సీకులే గుద్దునంటే గొంతులో గుచ్చిపోయి చచ్చిపోతావు. ఎలా వదలమా? అయ్యా, నేను జనాలను నవ్వించడానికి స్కిట్లు చేస్తున్నాను, ఏడిపించడానికి కాదు. నేను చేసే స్కిట్లన్నీ ఎక్కడి నుంచో లేపేసినవి కాదు, అన్ని ఎక్కడి నుంచి వచ్చినవే. కావాలంటే చూడండి, సుజాత స్కిట్టు, బామ స్కిట్టు, హరికథ స్కిట్టు, బుర్రకథ స్కిట్టు, బుర్రలేని స్కిట్టు. ఇవన్నీ ఎవరి కోసం? పేమెంట్ కోసం. ఎస్, ప్రజల కోసం, ప్రజలు నవ్వించడం కోసం. మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీరు మిగతా టీంలందరికీ భయపడుతున్నారు. నేను భయపడేది ఒక్కలకే, జడ్జిలకి. మీరు కాంట్రావర్సీ స్కిట్లను సపోర్ట్ చేస్తున్నారు, కానీ జెన్యూన్ స్కిట్లను సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు చెప్పండి, మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తారా, నన్ను సపోర్ట్ చేస్తారా? ఓకే ఓకే. అంత సింపుల్ గా అన్నాడు. అంత మించి డైలాగులు రావులేండి. భాష. ఏ ఎవడరా నువ్వు? యాంటనీ. ఎవరితోని? నా పేరు యాంటోనీ. ఆంటోనీ. ఓకే. చూడు, నేను నీలా కాంట్రావర్సీ స్కిట్లు చేయట్లేదు. మనుషులందరినీ మనస్ఫూర్తిగా నవ్వించడం కోసమే స్కిట్లు చేస్తున్నాను. ముందు నువ్వు కామెడీ చేయడం మానే. నేను కామెడీ ఎందుకు మానేయాలో చెప్పు. అటు చూడరా, వీడిని మొదటి స్కిట్ ఫస్ట్ పంచ్కే అర్థం కాక చచ్చిపో. వీడిని రెండో స్కిట్ ఎలా ఉందో తిక్కలేసి మెంటలెక్కి పిచ్చోళ్ళ చచ్చిపోయాడు. మరి ఆ చివరి వాడు? నెక్స్ట్ స్కిట్ ఎలా ఉంటుందో అర్థం కాక భయంతో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎప్పుడైతే మన స్కిట్ వల్ల ఒకడు చచ్చిపోయాడు, అప్పుడే మనం చచ్చిపోయినట్టు. ఇది పెదరాయి డైలాగ్ కదా. మన రైట్ ఏం రాయుడు కాబట్టి పెదరాయుడు నేనే రాసేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ కామెడీలన్నీ వదిలేసి వెళ్ళి హ్యాపీగా ఆటో నడుపుకుందాం. అమ్మాయి అంటారు. అలా జరిగింది తమ్ముడు. హలో, అవునా అన్నా? ఆ కరుడు గట్టిన కమెడియన్ రాకెట్ రాగా నువ్వే అని యాంటనీకి తెలిసిపోయిందన్నా. నిన్ను చంపడానికి మనుషులను పంపిస్తున్నాడు. రమ్మను చూసుకుందాం. ఏం చేసావన్నా? కామెడీ చేశాను. రాకెట్ రాఘవ ఈజ్ బ్యాక్. కృష్ణ భగవాన్ సార్, బాసా సినిమాని బాగా చేశారంటే మీరు కామెడీ పంచేస్తూ వాళ్ళందరినీ చంపేశారా? అవును సార్. మీరు రావడం బాగుంది శాంతకుమార్ గారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంద్రజ మ్యామ్. శాంతకుమార్ గారు వెల్కమ్ బ్యాక్. అండ్ రాఘవ గారు బ్యాక్ ఏంటి? ఆల్వేస్ హియర్. ఇక్కడే మీరు ఉన్నారు, ఇక్కడే మీరు ఉంటారు, మళ్ళీ బ్యాక్ ఏంటి? చాలా బాగా అనిపించింది. వెరీ నైస్, ఎంటర్టైనింగ్. గుడ్.